నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది చిరంజీవి గారు అంటే సినిమా హీరో చిరంజీవి గారు ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా ఇది ఒక వాళ్ళ కూతురు ప్రొడ్యూసర్గా ఇది ఉన్నది. సో అయితే ఏమంటారు అనిల్ రావుపూడి సినిమా శివశంకర వరప్రసాద్ ఏదో వరప్రసాద్. ఓకే, సో ఆ సినిమాకి దాని ఏమంటారు సక్సెస్ మీట్ లో అంటే మహిళలు కూడా సినిమా ఇండస్ట్రీకి రావచ్చు. అశ్విని దత్ గారి పిల్లలు కానీ, ఇప్పుడు చిరంజీవి గారి పిల్లలు కానీ, లేకపోతే అంతకుముందు మోహన్ బాబు గారు, సో ఇట్లా ఎవరైనా రావచ్చు మహిళలు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ కానీ అంటే పడుకుంటేనే ఇందులో నడుస్తుంది అన్నది ఏమీ అట్లా కంపల్సరీ ఏం కాదు అన్న ఉద్దేశంలో అంటే మహిళలు రావచ్చు ఈ సినిమా ఇండస్ట్రీకి. అన్ని రంగాల్లాగా సినిమా ఇండస్ట్రీ కూడా ఏమంటారు మహిళలు కంఫర్టబుల్ గా వచ్చి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అని చిరంజీవి గారు ఒక ఏమంటారు ఎంకరేజింగ్ గా మాట్లాడారు. సో అందులో అంత పెద్ద నేరము, దాన్ని వైరల్ చేసే అంత, దాని మీద డిబేట్లు చేసే అంత ఏమి అంత తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. ఓకే, అది చెప్పండి, మీరు చెప్పండి. సో ఇక మహిళ కొంతమంది ఇప్పుడు కృష్ణకుమారి గారు, లేకపోతే ఇట్లా ఫిమేల్ యాక్టివిస్టులు అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే ఫెమినిస్టులు, ఇక వాళ్ళు ఏంటంటే నాకు అర్థం ఈ డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాదు, ఈ ద్వంద్వ విధానాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. వర్క్ ప్లేస్ లో ఎలా ఉండాలనేది ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఎనీ డెమోక్రాటిక్ కంట్రీ కానీ ఈవెన్ ఎనీ కంట్రీ, ఓకే, ఆ చట్టాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ లో ఎలాంటి రూల్స్ అన్ని గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో వాటిని పాటించకపోతే గవర్నమెంట్ వచ్చి ప్రతి ఇంట్లోకి పోయి చూడలేదు కదా, ప్రతి వ్యాపార సంస్థల లోపలికి పోయి చూడలేదు కదా. గవర్నమెంట్ ఆఫీసులలో మనము ఏమంటారు అనేక చర్యలు తీసుకోవచ్చు, కెమెరాలు పెట్టవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఒక ప్రైవేటు సంస్థల దగ్గర, ప్రైవేటు వాళ్ళ దగ్గర మనము ఏమంటారు వాళ్ళ ప్రైవేట్ దానిలో పోయి గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కెమెరాలు పెట్టలేరు కదా లోపల. అంటే వాళ్ళ యొక్క ప్రైవసీని మనం భంగం చేయలేం కదా. సో కాబట్టి ఆ యొక్క ఎవరైనా కంప్లైంట్ చేయకుండా, ఎవరైనా పోలీసు కంప్లైంట్ చేయకుండా ఎవరేం చేయగలుగుతారు? ఒక ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ గా ఏం మాట్లాడుకున్నారో అది పోలీస్ కంప్లైంట్, అది కూడా ఆధారాలతోటి, ఓకే, అతను సెక్సువల్ ఫేవర్ వర్క్ ప్లేస్ లో అడిగినట్టుగా కానీ ఇంకేదైనా ఉంటే అది రికార్డ్ చేసి, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, రికార్డ్ చేసి అది ప్రజల ముందు పెడితే కదా, పోలీసు కంప్లైంట్ ఇస్తే కదా. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవు, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అడగడం తప్పు. అయితే నీకు ఇట్లాంటిది అడగొద్దు, ఇట్లాంటిది కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, వర్క్ ప్లేస్ లో సెక్సువల్ ఫేవర్స్ అడగొద్దు అన్నప్పుడు టేక్ యాక్షన్స్ కదా. అట్లా అడిగిన వాళ్ళకి నియమాలకు విరుద్ధంగా ఉంటే వాళ్ళు రికార్డ్ చేసి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోండి, ఇంటర్నల్ గా సాల్వ్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర డీల్ చేసుకోండి రికార్డ్ చేసి ఆధారంతో. లేదు మాకు అక్కడ న్యాయం దొరుకుతలేదు, అందరు పైనుంచి కింద దాకా అందరు దొంగ నా కొడుకులే ఉన్నారు అనుకుంటే కంప్లైంట్ టు పోలీస్, గో టు నియర్ బై పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్. ఎప్పుడు కాల్ చేసిండు, ఎవడు అడిగిండు, ఏమడిగిండు, ఆ యొక్క కాస్టింగ్ మేనేజర్ అడిగిండా, ఇంకోటి అడిగిండు, చెప్పండి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. ఇట్లా చేయరు. ఇట్లా చేయకుండా వీళ్ళకి కూడా ఇష్టం ఉండి వీళ్ళు కూడా వానితో అంగీకారం చేసి వానితో సినిమా ఆఫర్ తీసుకొని అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి అన్ని అయిపోయినాక అది 20 ఏళ్ళది 40 ఏళ్ళ ముసలిది అయినాక దాన్ని ఎవరు దేకకపోతే అగో మీటూ ఎవడేం చేస్తారు? మీటూ అంటే నీ ఇష్టంతో ఇప్పుడు దానికి నిజంగా యూ వాంట్ టు ప్రివెంట్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కంప్లైంట్ ఇమ్మీడియట్లీ, విల్ టేక్ యాక్షన్స్. ఎక్కడైనా చూడండి, 99% ఆఫ్ 498 ఏ కేసులు చూడండి. నీకు నొప్పి అయితే ఇవాళ, నాకు నొప్పి అయితే ఇవాళ డాక్టర్ దగ్గర పోతా కదా. నాకు జ్వరం వచ్చినాక 3 ఏళ్ళకి పోదు కదా. ఇఫ్ యూ రియల్లీ ఫీలింగ్ దట్ పెయిన్, ఒక నీ భర్త అనేట ఆయన కానీ నీ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ గృహంలో నిన్ను గృహ హింస చేస్తుంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకు భరిస్తున్నావు? నాకైతే ఆకలైతే అన్నం తింటా, 3 ఏళ్ళ తర్వాత తిన్నా నేను, అర్థమైందా? కాబట్టి నీకు ఇమ్మీడియట్గా నొప్పి అయితే కంప్లైంట్ చేయి, చర్యలు తీసుకోకపోతే అడగండి. అట్లా చేయరు.
వీళ్ళకి కూడా అదంతా ఇష్టం ఉండి వీళ్ళు కూడా వాళ్ళని కొట్టి వాళ్ళు వీళ్ళని కొట్టి వేరే విషయం లేదు కాన్ఫ్లిక్ట్ వచ్చి 3 ఏళ్ళ 5 ఏళ్ల తర్వాత వాడిని చెప్తేనకపోతే వాడి మీద కేసులు పెడతామంటే అది ఫేకే కదా, ఎవడేం చేస్తాడు దానికి? కాబట్టి నీకు నిజంగా నొప్పి అయితే కంప్లైంట్ చేయి విత్ ఎవిడెన్సెస్, ఆధారాలతోటి. చర్యలు తీసుకోకపోతే అడగండి. అది ఆడ మగ లింగ భేదం లేకుండా. అవునా కాదా? సింపుల్. అట్లా చేయరు. సమస్యకు పరిష్కారం ఉండొద్దు. ఎంతసేపు బాధితురాలుగానే ఈ యొక్క విచ్చలవిడితనాన్ని కోరుకునే స్త్రీలు ఇప్పుడు కొంతమంది ఏది ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నీకు యూనిక్లీ టాలెంట్ ఉందనుకో, నువ్వు ఎవరికి బెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, అనేక మంది యోధులు ఉన్నారు. శోభన్ బాబు గారు, ఇంకా అనేక మంది. వాళ్ళందరినీ కాదని చిరంజీవి గారు ఎట్లా పైకి వచ్చిండు? వాళ్ళలాగానే యాక్టింగ్ చేస్తే రాకపోవచ్చు. సో హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ యూనిక్ టాలెంట్. ఆయన వాళ్ళ ట్రెడిషనల్ డాన్సులు కాకుండా ఈయన బ్రేక్ డాన్సులతోటి ప్రజలను అలరించిండు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కామెడీ పంతాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి నీకు యూనిక్లీ టాలెంటెడ్ ఉంటే నీకు ఆపర్చునిటీస్ అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెరిగినాయి, సోషల్ మీడియా వచ్చినాక ఇప్పుడు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. ఎవడో నీకు ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వే రీల్స్ చేసుకోవచ్చు, నువ్వే యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, నువ్వే వెబ్ సిరీస్ చేసేటోళ్ళు ఉన్నారు. అనేక ఆప్షన్స్ బికేమ్ అన్లిమిటెడ్. కాబట్టి నీకు యూనిక్లీ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని నీ ద్వారా నువ్వు 4 పైసలు సంపాదించుకోవడానికి ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. ఏ టాలెంట్ లేనప్పుడు ఆ నటనలో ఎవరిని పెట్టుకున్నా సినిమా ఆడుతుంది. నిన్నే పెట్టుకోవాల్సిన అవసరం లేనప్పుడు వెన్ యూ బికమ్ డెస్పరేట్ అయినప్పుడు అది ఇవ్వకపోతే నీకు నడవది అన్నప్పుడు దెన్ సమ్ గైస్ మైట్ బి వాళ్ళు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తుండొచ్చు. దాంట్లో నీ డెస్పరేషన్ నువ్వు లొంగుతుండొచ్చు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళు, అట్లాంటిది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, నేను శృంగారం నా బాయ్ ఫ్రెండ్ తోటే నా మొగంతోటే చేస్తా అన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళు వేరే దారి వెతుక్కుంటారు. ఒకవేళ లేదు అంటే కంప్లైంట్ చేస్తారు. ఆ వ్యవస్థను మార్చాలనుకుంటే కంప్లైంట్ చేస్తారు. సింపుల్. ఓకే, అట్లా కాకుండా నాకు రోజుకు వెరైటీ కావాలి, ఒక్కరితోటైతే నాకు సుఖం రాదు, రోజుకు వింత వింత కావాలి అనుకునేటువంటి మెంటాలిటీ ఉన్నోళ్ళే శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చేటోళ్ళు. నేను ఏం చెప్పాలి? శ్రీరెడ్డి లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పెద్ద టాలెంట్లు ఉండదు, వాళ్ళని పెట్టుకుంటే సినిమా ఆడే అవకాశం లేదు. అయినా వీళ్ళు 100 మందితో చేస్తారు. 100 మంది దగ్గర 200 మంది చేస్తే ఒరిగేదేం లేదు. అడ్డదారులు ఎక్కువ పైసలు సంపాదించుకోవాలి. వీళ్ళు అడ్డమైన కోరికలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళకి మెయింటెనెన్స్ ఉన్నది కాబట్టి, వీళ్ళకి మేకప్ల ఖర్చులు, వీళ్ళ యొక్క కార్ల ఖర్చులు, వీళ్ళ యొక్క ఇంటికి బిల్లులు. కాబట్టి వీళ్ళు 100 మందితో 1000 మందితో చేసినోనికి ఇంకొక 10 మందితో చేయడానికి అది పెద్ద విషయమే కాదు. ఇంకా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసే హక్కు ఎక్కడిది వాళ్ళకి? తీయండి. శ్రీరెడ్డి లాంటి వాళ్ళ యొక్క ఫోన్ డేటా తీయండి. చెదారం అంతా వస్తుంది. అమెరికాలో అది వచ్చి అది శ్రీరెడ్డి అమెరికాలో ఉండేటువంటి ఈ తెలుగు అసోసియేషన్ చెత్త నా కొడుకులకి వాళ్ళతోటి చేయాల్సిన అన్ని చేస్తే వాళ్ళ పిల్లలు దాన్ని పంపిమని గొడవ చేసారు. అది రికార్డ్ చేస్తుంది. మళ్ళీ అది పైసలు తీసుకొని చేసింది కాకుండా అది రికార్డ్ చేస్తుంది. అది $200 ఒక షాట్ అని అది మాట్లాడుకొని అది మరి $200 ఒక H1B మీద ఉన్నవానికి ఆ పొరగానికి ఎంత? చాలా ఎక్కువ. గంటకు 200 అంటే లెక్కేసుకోండి, $20,000 ఒక 10 నిమిషాల పనికి. అట్లాంటిది రికార్డ్ చేసి వాని ద్వారా మళ్ళీ $2,000 $3,000 నీకు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతా, ఆడ పెడతా, మీ ఇంట్లో చెప్తా అంటే వాడు లేనోడు కూడా H1B ఉన్నోడు కూడా 2,000 3,000 అట్లా వసూలు చేసింది. అది ఇవాళ వచ్చేసి నాకు మీటూ అంటే ఎవరికి చెప్పాలరా? అర్థమైంది? నిజంగా జెన్యూన్ ఉన్నోళ్ళు వాళ్ళు చేయొద్దు అనుకుంటే చేయనియరు. నీ ఆఫర్ బంక ఏమన్నా చేసుకో అంటారు. అట్లా చేసేది మెంటాలిటీ ఉన్న ముండలే, అడ్డదారి వెతుక్కునే ముండలే. వాడు మళ్ళీ ఈ ముండలు వచ్చేసి 1000 మందితో చేస్తే దాన్ని నొప్పి కాదు, కానీ ఇంకో 1001 ఇది కంప్లైంట్ చేస్తుంది. లంగా కథలు పడుతున్నారు. సో అట్లా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఎక్కడైనా ఉంటారు. ఇక దొంగ ముండ ఆడోళ్ళు ఉన్నారు, దొంగ ముండ కొడుకులు మొగోళ్ళు ఉన్నారు.
ఉన్నప్పుడు ఐడియల్ గా వర్క్ ప్లేస్ లో ఎలాంటిది ఉండకూడదు. నిజం ఏది గవర్నమెంట్ ఆఫీసులలో అయితే మనం చర్యలు తీసుకోగలుగుతాం, కెమెరాలు పెట్టగలుగుతాం. ఎవడైనా అది కంప్లైంట్ చేయకుండా, వాడి కంప్లైంట్ చేయకుండా, వాళ్ళ యూనియన్ లో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా, దాని ఇంటర్నల్ సాల్వ్ చేసుకునే ఇది లేకుండా, వాళ్ళకి యూనియన్ లో కంప్లైంట్ చేయకుండా, ఎవరికి కంప్లైంట్ చేయకపోతే ఇద్దరు వ్యక్తులు ఏం చేసుకుంటారు అనేది మూడో వ్యక్తి వచ్చేసి వాడు అర్రల తొర్రల వాడి ఫామ్ హౌస్ లో పోయి మేము కెమెరాలు పెట్టి మేము ఎవడేం చేయలేడు, ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏ పోలీసు వాడు ఏం చేయలేదు. ఎందుకంటే మళ్ళా పోలీసు వాడు వస్తే మా ప్రైవసీని భంగం చేస్తున్నారని వాడే కూడా చెప్తాడు. సో కాబట్టి ఎవడైనా కంప్లైంట్ చేయకుండా, అది కూడా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days లోపల విత్ ఎవిడెన్స్ కంప్లైంట్ చేయకపోతే ఎవడేం చేయలేడు. 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేసి ఈ ఏమా కమిటీ, తొక్కల కమిటీ ఎందుకు పనికి రానేవి రిపోర్ట్లు. అర్థమైందా? ఇఫ్ యూ రియల్లీ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కంప్లైంట్ ఇమ్మీడియట్లీ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సింపుల్. అర్థమైనా మిత్రులారా? సో అంటే ఎట్లా తయారైనరంటే ఈ స్త్రీలు, ఈ ఫెమినిస్ట్ అని చెప్పుకుంటూ ఒక్కసారి కూడా మగవాళ్ళ మీద ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. నిన్ననో మొన్న కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొగుళ్ళని ఎంతమందిని చంపుతున్నారు. ఒక్క కృష్ణకుమారి గారు మాట్లాడరు, ఒక్క ఈ ఫెమినిస్ట్ మాట్లాడరు. ఎందుకన్నా మగవానికి ప్రాణం లేదా? కుక్కర్లో పెట్టిన ప్రేమించి నలుగురిని మెయింటైన్ చేసి పెళ్ళైనాక కూడా మొగోడు వాడు మనిషి కాదా? వానికి ఫీలింగ్స్ ఉండయా? వానికి ఎమోషన్స్ ఉండయా? వాని లోపల ప్రాణం ఉండదా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇదేమా ఆడిదిరా? మళ్ళీ దీనికి మీది తల్లి అవుతుంది, మళ్ళా దీనికి ఇది కొడుకులు ఉంటారు. మరి ఆడపిల్లనే కాను, మళ్ళా మగపోరగాను గనకిగా. మరి మగోడు లేకుండా నీకు పిల్లలే పుట్టకపోయా, మీ నాయన లేకుండా నువ్వు పుట్టకనే పోతుంది. మగోడు అంటే ఎందుకు ద్వేషమే? ఎడ్డి ముండలు. సో ఏ టాలెంట్ లేనోళ్ళు, ఓకే, ఆ పడుపు వృత్తికి అలవాటైన వాళ్ళే ఇట్లా పండుకుంటారు. సింపుల్. ఓకే, అట్లా ఉండేటోళ్ళు ఉన్న గాడిద కొడుకులు ఉన్నారు, ఆడిముండలను మగ ముండలను అడ్డం దొడ్డం చేసేటోళ్ళు. ఓకే, సో అదే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ, నిజంగా ఆ ఇండస్ట్రీని మార్చాలి అని ఎవరికైనా ఉంటే, ఓకే, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఆ యొక్క నిజంగా జెన్యున్ గా వ్యాపారం చేసుకునే తెలివి కల్లోడు ఉంటే వాడు ఈ చెత్తలో దిగడు. అది ఆ యొక్క ఎవడైతే ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎవడైతే ఉన్నాడో ఈ చెత్తని ఎంటర్టైన్ చేయడు. ఎందుకంటే వానికి కావాలంటే బయట చేసుకుంటాడు, కానీ ఈడ 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ మంచిగా రావాలి, ఆ జనాలకు సినిమా ఆడాలి అనుకొని వాడు ఆలోచిస్తాడు తప్ప ఆ పక్క ట్రాక్లకు పోయిన చెత్త నా కొడుకులు అది ఒక్కడు కూడా సక్సెస్ కాలే. ఆ సినిమాకి పెట్టిన పైసలు దొబ్బిపోయినాయి, వాడు మళ్ళా నెక్స్ట్ సినిమా తీసే స్థాయిలో లేడు. ఎవడైతే ఒక నీతి నియమంతో ఉన్నారో, ఒక డిసిప్లిన్ తోటి ఉన్నారో వాళ్ళే సర్వైవ్ అవుతున్నారు. కాబట్టి ఆ చెత్తగాళ్ళ తెరువు పోవద్దిగా. అట్లాంటప్పుడు వాళ్ళ హిస్టరీ తెలుసుకొని యూ కెన్ సే నో చెప్పొచ్చు, లేదంటే కంప్లైంట్ చేయండి. నో చెప్పొద్దు, ఇట్లాంటి గాడి కొడుకున్నాం. నలుగురికి మీద నలుగురికి మీద గట్టిగా చర్యలు తీసుకున్నారు అనుకో, 5వ ఎందుకు భయపడతాడు, అడగడు అడగడు. సో కాబట్టి ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్, ఓకే, ప్లీజ్ కంప్లైంట్ విత్ ఎవిడెన్సెస్ విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days. ఇన్సిడెంట్ జరిగిన వారం 10 రోజుల లోపల ఆ కాల్ కానీ ఇంకేదున్నా రికార్డ్ చేయండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ అనే కాన్సెప్ట్ రద్దు చేయొచ్చు, అది ఎంత పెద్దోడైనా సరే. లేదు మేము ఇట్లనే అప్పుడప్పుడు టైం పాస్ కి టీవీలో వచ్చి చెప్తామంటే ఊరుకోండి, ఎవ్వడు పట్టించుకోడు. ఓకే, సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.